అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఓ ప్రేమ ఓ పగ' 27వ భాగం. రచయిత హారిక గారు. ఆమె తన సొంత భార్య అయినప్పటికీ, తన భర్త విషయాలు ఆమె దగ్గర చెప్పడం చాలా ఇబ్బందిగా ఫీలయ్యాడు వెంకట్. దాన్ని అర్థం చేసుకున్న శ్రేష్ఠ అతన్ని ఇంక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, "ఓకే. నేనింక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. కార్ స్టార్ట్ చేయండనంది. "మనం వచ్చేసాం మేడం" అని అన్నాడు సెక్రటరీ. వెంటనే కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది శ్రేష్ఠ. అయితే శ్రేష్ఠకి కాపలాగా వచ్చిన గార్డ్స్ ఆ రెస్టారెంట్ బయటే నిల్చొని ఉన్నారు. అలాగే వెంకట్ కూడా కార్ పార్కింగ్ చేసిన ప్లేస్‌లో నిల్చొని శ్రేష్ఠ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే లోపలికి వెళ్ళిన శ్రేష్ఠకి ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే అది క్లోజింగ్ టైం కాబట్టి ఆ టైంలో వాళ్ళ అమ్మ, నాన్న ఇంటికి వెళ్లి ఉంటారు. అయితే తన అన్నయ్య మాత్రం ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. అతను ఎక్కడుంటాడో తెలుసు కనుక డైరెక్ట్‌గా తను లోపలికే వెళ్ళిపోయింది. ఎవరో వచ్చిన చప్పుడు కావడంతో క్లోజింగ్ టైమ్ అని తెలియదా? బోర్డు కూడా పెట్టాం కదా! అయినా సరే లోపలికొచ్చారెందుకు అని అంటూ మాట్లాడుతూ బయటకొచ్చాడు వినయ్. అలా వచ్చిన వాడికి ఎదురుగా శ్రేష్ఠని చూసి అతని కళ్ళ వెంట నీళ్లు ఆగలేదు. మరుక్షణం ఆలోచించకుండా కన్నీళ్లతో పరిగెడుతూ తన దగ్గరికొచ్చి హత్తుకొని అప్పటి వరకు తనని ఎంతగా మిస్ అయ్యాడో తన కన్నీళ్ల రూపంలో ఆమెకి చెప్పాడు. అదే విధంగా తనకి ఎంతో ఇష్టమైన తన అన్నయ్యకు ఇప్పటివరకు దూరంగా ఉన్న శ్రేష్ఠ మనసు విలవిలలాడిపోయింది. అతను తన దగ్గరికొచ్చి హత్తుకున్న వెంటనే తన మనసులో దాగి ఉన్న దుఃఖమంతా కన్నీళ్ల రూపంలో బయటకు కక్కేసింది. తన అన్నయ్యను చూసిన వెంటనే బాధతో హత్తుకున్న శ్రేష్ఠ కన్నీళ్ల రూపంలో తన బాధను బయటకు కక్కేస్తుంది. అదే విధంగా వినయ్ కూడా తన కోసం తన చెల్లి త్యాగం చేసిందన్న బాధను అప్పటి వరకు మనసులో దాచుకున్నాడు. అప్పుడు తన చెల్లిని చూసిన వెంటనే కన్నీళ్ల రూపంలో వ్యక్తపరిచాడు. అలా వారిద్దరూ కొద్దిసేపు వారి ప్రేమను వ్యక్తపరుచుకున్న తర్వాత ఇద్దరూ ప్రశాంతంగా టేబుల్ దగ్గర కూర్చున్నారు. శ్రేష్ఠ కోసం తాను తయారు చేసే స్పెషల్ కాఫీని తీసుకొనొచ్చి తన ముందు పెట్టి, "ఇప్పుడు చెప్పు అసలేం జరిగిందని" అన్నాడు. "చెప్పాల్సింది నేను కాదు నువ్వు. అసలేం జరిగింది? ఎందుకు తను నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాల్సొచ్చింది? మనం కేవలం వాళ్ళ దగ్గర అప్పు తీసుకొనుంటే ఇలా ఇంతవరకు రావడం అనేది అసాధ్యం. ఒక అమ్మాయిని ఇలా బలవంతంగా తీసుకొని వెళ్తున్నా సరే, మీరెవరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నారు అంటే దానికి అప్పు మాత్రమే కారణమని నేననుకోవటం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి" అని అంటూ శ్రేష్ఠ తన అన్నని అడిగింది. ఇప్పటివరకు తన దగ్గర దాచడానికి ఒక కారణం అంటూ ఉంది. అయితే ఎప్పుడైతే ఇప్పుడు శ్రేష్ఠ ఈ కుటుంబం కోసం ఇంత కష్టాన్ని అనుభవించిన తర్వాత కూడా తనకి నిజమేంటో చెప్పకుండా ఉండడం మంచిది కాదు అని అనిపించింది వినయ్‌కి. తన చేతులు పట్టుకొని "ఖచ్చితంగా చెప్తాను. అయితే నీ మనసుని గుండె రాయి చేసుకో. దీనివల్ల నీపై ఎలాంటి ప్రభావం పడకూడదని" అన్నాడు తన అన్నయ్య. అమ్మా, నాన్న నన్ను చూసినప్పుడు బాధతో హత్తుకోవాల్సింది పోయి, "అసలు నువ్వెందుకొచ్చావు?" అని అడిగినప్పుడే నా మనసు చాలా విరిగిపోయింది. అప్పుడే నా మనసు నీ గుండె రాయి చేసేసుకున్నాను. ఇప్పుడు అంతకు మించి ఎలాంటి విషయం విన్నా నా మనసుకి ఏమీ కాదు. నాపై ఎలాంటి ప్రభావం పడదు. నువ్వు చెప్పని అంది శ్రేష్ఠ. ముందుగా నా చిన్న వయసులో నాన్న తప్పు చేశారని అన్నాడు వినయ్. తప్పు చేశారా? ఏం తప్పని శ్రేష్ఠ అడుగగా, అది తప్పు అనడం కంటే ఒక నేరం అని అనొచ్చు అని అన్నాడు తన అన్నయ్య. ఇలా మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా పూర్తిగా చెప్పు అన్నయ్య. నాకు టైం చాలా తక్కువ ఉందని అంది శ్రేష్ఠ. నాన్న ఒక హత్య చేశారని ఎవరినో కాదు, గౌతమ్ నంద ఘట్టమనేని వాళ్ళ అమ్మని అని అన్నాడు. ఒక్కసారిగా షాక్‌లో కూర్చున్న చోటు నుంచి పైకి లేచింది శ్రేష్ఠ. వెంటనే వినయ్ తన చేయి పట్టుకొని, "చెప్పాను కదా! ఈ విషయం విన్న తర్వాత నీ మనసుపై అది ఎలాంటి ప్రభావం చూపించకూడదని నేను ముందే చెప్పాను కదా! కూర్చో" అని అంటూ కాస్త కూల్ అవ్వని తనని శాంతపరచడానికే చూశాడు వినయ్. కానీ ఆ షాక్‌లో తనకేమీ అర్థం కాలేదు. అసలు వాళ్ళ నాన్న ఒక మనిషినలా చంపడం ఏంటి? అది కూడా తన భర్త, తల్లిని. ఈ విషయం శ్రేష్ఠ అసలు జీర్ణించుకోలేకపోయింది. "అసలు ఏం మాట్లాడుతున్నావన్నయ్య? నాన్న చంపడం ఏంటని" కంగారుగా అడిగింది. "నాన్న కావాలని చేయలేదు. గౌతమ్ గారి బాబాయ్. ఆయన వల్లే ఇదంతా జరిగింది" అని అన్నాడు వినయ్. ఒక క్షణం తన పెళ్లి సమయంలో అక్కడే ఉన్న వారిని గుర్తు తెచ్చుకోగా ఆయన గుర్తొచ్చాడు. ఆయన వల్ల జరగడం ఏంటని శ్రేష్ఠ అంటూ ఉండగా, ఆయన నన్ను అలాగే చెల్లినిద్దరిని కిడ్నాప్ చేసి మర్యాదగా నువ్వు చంపుతావా? లేక నీ పిల్లల్ని చంపేయమంటావా? అని బెదిరించారట. మేము చాలా చిన్నవాళ్ళం కాబట్టి మాకేం తెలియలేదు. అయితే నాన్న వాళ్ళ నాన్నగారి దగ్గర ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనతో చంపించి అంతగా నమ్మినవాడు ద్రోహం చేశాడని వాళ్ళ నాన్నగారు కృంగిపోవాలని వాళ్ళ బాబాయ్ అలా చేశాడంట. అయితే ఏం చేయలేని పరిస్థితిలో నాన్న వాళ్ళ అమ్మని కాల్చి చంపాల్సొచ్చింది. అయితే అది కళ్ళారా చూసిన గౌతమ్ షాక్‌లో ఉండిపోయాడు. భయంతో నాన్న తన బాస్ అదే గౌతమ్ గారి నాన్నగారు ఏం చేస్తారోనని మనందరిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయి వేరొక చోటికి వెళ్లి దాక్కొని ఉన్నారు. ఎన్నో రోజుల తర్వాత ఈ సిటీకి వచ్చి ఇక్కడ ఒక రెస్టారెంట్ పెట్టుకొని అందరి చదువుల్లో, పనుల్లో బిజీగా ఉన్నాము. ఆ విషయం గురించి అందరూ కూడా ఎప్పుడో మర్చిపోయారని అనుకున్నాము. కానీ ఆస్తి, పలుకుబడి రెట్టింపు చేసిన గౌతమ్
నంద మనల్ని వెతికి పట్టుకున్నాడు. పేరు, ఊరు మార్చినప్పటికీ మనల్ని చాలా రోజులకు గమనించి మనమే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. తన అమ్మ చనిపోయినందుకు తను ఎంత బాధ అనుభవిస్తున్నాడదే బాధ నాన్నకు కూడా ఇవ్వాలని నన్ను చంపేయడానికి వచ్చాడు. అయితే అమ్మ ఈ విషయంలో చిన్న అబద్ధం ఆడింది. నేను సొంత కొడుకును కాదని, నువ్వు మాత్రమే నాన్నకి సొంత కూతురువని, మేమంతా అమ్మకు మాత్రమే పిల్లలమని అబద్ధం ఆడింది. దానివల్ల నిన్ను తీసుకొని వెళ్ళిపోయారని అన్నాడు వినయ్. శ్రేష్టకేం అర్థం కాలేదు. హత్యలు, చంపుకోవడాలు, తిరిగి వాళ్ళు పగ తీర్చుకోవడం ఇదంతా చాలా దారుణంగా ఉంది. అసలు ఇలాంటి ఒక విషయాన్ని తన జీవితంలో ఊహించనే లేదు శ్రేష్ఠ. అయితే తను ఇలా షాక్‌లో ఉండగానే బాధగా ఉంటే తను ఏమీ చేయలేదు కనుక తనని తన షాక్ నుంచి బయటకు తీసుకొస్తూ ఇదంతా సరే. అసలు నేనెక్కడి నుంచి వచ్చాను? నేనిప్పటి వరకు మొదట అమ్మ చనిపోతే నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అందుకే నాకు అమ్మ సొంత తల్లి కాదు కాబట్టి తన గురించి ఏమీ చెప్పలేదు అని నేను చిన్నప్పటి నుంచి ఊహించుకుంటూ వచ్చాను. నాన్న కూడా నాకు అదే చెప్పారు. కానీ ఇప్పుడు అంతా వేరుగా ఉంది. అంటే నేను నాన్న కూతుర్ని కాదా? అని అంది శ్రేష్ఠ. కొద్దిసేపు మౌనంగా ఉన్న వినయ్, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా! నీ మనసు గాయపడాలని నేను అనుకోవడం లేదు అని అన్నాడు వినయ్. శ్రేష్ఠ వినయ్ వైపే చూస్తూ అలా ఏం కాదన్నయ్య. నాకు నిజం తెలియాలంటే ముందు నువ్వు చెప్పు అని అంది శ్రేష్ఠ. నువ్వు నాన్న కూతురు కాదు. నీకు పదే పదే అమ్మలా నీ కలలోకొస్తున్న ఆమె నీ నిజమైన అమ్మ అనుకుంటా. ఎందుకంటే గౌతమ్ నంద వాళ్ళ బాబాయ్ నిన్ను నాన్నకు తెచ్చిచ్చారు. ఆయన ఎలా అయితే తన చెల్లిని అడ్డుపెట్టుకొని నాన్నను బెదిరించి హత్య చేయించారో, అలాగే ఒకానొక సమయంలో నాన్న పైకి గౌతమ్ కుటుంబం వచ్చినప్పుడు నిన్ను అడ్డుపెట్టుకొని బ్రతకమని ఆయన చెప్పాడంట. దానివల్లే అప్పటినుంచి నాన్న నిన్ను పెంచుతూ వచ్చారు. అంతేకాక నీ కలలో కనిపించే ఆమె కూడా ఎవరో నాకు నాన్నకి అస్సలు తెలియదు అని అన్నాడు. ఇప్పుడు పూర్తిగా తన మనసు విరిగిపోయింది. అంటే అమ్మ లేదు అనుకున్నాను. ఇప్పుడు నాకు నాన్న కూడా లేడా అని చాలా బాధపడింది. అందుకేనా నేను తిరిగి వస్తే కనీసం ఎలా ఉన్నావని కూడా అడగకుండా ఎందుకు వచ్చావని అడిగాడు అని కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టుకుంది శ్రేష్ఠ. తన ప్రమేయం లేకుండానే వచ్చేస్తున్నాయి కన్నీళ్లు. వెంటనే వినయ్ తన కన్నీళ్ళని తుడుస్తూ, "నువ్వు ఏడిస్తే నేను చూడలేను. నాకు ఎలా అయినా ఉండని. వాళ్ళు ఎలా అయినా సరే అనని. కానీ నువ్వు నా చెల్లి, నా సొంత చెల్లి" అని అంటూ తన దగ్గరికి తీసుకొని పోయాడు వినయ్. వెంటనే శ్రేష్ఠ తన 2 అడుగులు వెనక్కి వేసి, "వద్దన్నయ్య. ఇంక నేను తట్టుకోలేను. నీ బాధను భరించడం నా వల్ల కావట్లేదు. మిగిలినవన్నీ నేను నీతో తర్వాత మాట్లాడతాను" అంటూ తన మనసు నుండి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడి నుంచి బయలుదేరబోయింది. వెంటనే వినయ్ తన చెయ్యి పట్టుకొని, "ఇలా మాట్లాడకు. నీ మనసుని కష్టపెట్టకూడదని ఇన్నాళ్ళు నీకీ విషయం చెప్పలేదు" అని అన్నాడు వినయ్. "బాధపడకురా. అలా వెళ్ళిపోకు. నేను చూస్తూ ఊరుకోలేనని" వినయ్ అంటున్న మాటలకి, "పర్లేదన్నయ్య. నువ్వేం భయపడకు. నన్ను నేను సమర్థించుకోగలను. అలాగే నన్ను నేను బాధ నుంచి కంట్రోల్ చేసుకోగలనని" అంది. వెంటనే ఏదో 60 ఏళ్ల ముసలావిడలా మాట్లాడకు నువ్వు. నాకు బాగా తెలుసు నీ మనసు ఎంతగా బాధపడుతుందో అని అంటూ ఉండగానే, నాకు పెళ్లయిందన్నయ్య. గౌతమ్ నంద ఘట్టమనేనితో నేనిప్పుడు శ్రేష్ఠ అంబటి కాదు. శ్రేష్ఠ నంద ఘట్టమనేని అని అంది శ్రేష్ఠ. ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోయిన వినయ్ తన చేతిని అలా వదిలేశాడు. అసలు తనేం మాట్లాడుతుందో అర్థం కాక అంతే అలాగే చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అతను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇలా ఎందుకు చేశాడు? అని వినయ్ శ్రేష్ఠని అడిగాడు. అవును. అతను నన్ను పెళ్ళెందుకు చేసుకున్నాడు? లేదు. తనని తీసుకువెళ్ళి చంపేయాల్సిందంటావా? అని అంది శ్రేష్ఠ. కోపం వచ్చిన వినయ్ తనని కొట్టాలని చంప వరకు తన చెయ్యి తీసుకొని వచ్చి, "ఏమి మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? చంపుకోవడం ఏంటి?" అని అసలు చనిపోయే మాట నీ నోటి నుంచి ఎలా వచ్చిందని కోపంగా అన్నాడు. మరి ఇంకేం చేస్తాడు? తన అమ్మని చంపిన వ్యక్తి దగ్గర నుంచి తన కూతుర్ని కిడ్నాప్ చేసి హింసించాలనుకున్నవాడు అంతకు మించి ఏం చేస్తాడో చెప్పు. కానీ నా భర్త ఎందుకు నన్ను ప్రేమించాడు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నాడో అర్థం కావడం లేదు. నాన్న ఏం చేసినా సరే అతనికి నిజం తెలియదు కనుక నేనే తన కూతురినని ఇప్పటి వరకు ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు తను నన్నెందుకు పెళ్లి చేసుకొని యువరాణిలా చూసుకుంటున్నట్లని బాధతోనే మాట్లాడింది శ్రేష్ఠ. వెంటనే వినయ్ శ్రేష్ఠని కుర్చీలో కూర్చోబెడుతూ తన కన్నీళ్లు తుడుస్తూ ప్రశాంతంగా ఉండు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేం. కనుక అసలు జరగాల్సిందేంటో అది చూడు. ముందు నువ్వు మాట్లాడుతుందేంటో నాకసలు ఏమీ అర్థం కావడం లేదు శ్రేష్ఠ. గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కూడా ఎవరికీ తెలియకుండా. అతను ఎంతో ఉన్నవాడు. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తన గురించి మనము వింటూనే ఉంటాము. అలాంటిది అతని పెళ్లి గురించి ఇప్పటివరకు బయట ప్రపంచానికి కూడా తెలియకుండా చేయడం ఏంటి? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నువ్వసలు ఏం చెప్తున్నావు? అని అంటూ అయోమయంగా ఆమెనే చూస్తూ అడిగాడు వినయ్. శ్రేష్ఠ ఏమీ మాట్లాడటం లేదు. తను చాలా కోపంగా, అలాగే బాధగా కూడా ఉందని వినయ్‌కి అర్థమవుతోంది. 2 నిమిషాలు మౌనంగా ఉండి
సరే నీ ఇష్టం వచ్చినప్పుడు నాకు మిగిలినవన్నీ కూడా చెప్పు. ఇప్పుడైతే తిరిగి ఇంటికి వెళ్ళు. నీకోసం బయట వాళ్ళు ఎప్పటినుంచో వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకొక విషయం ఆ రోజు నిన్ను తీసుకువెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంది భయంతో కాదు. నేను మాట్లాడితే అమ్మ చనిపోతానని బెదిరించింది. అందుకే సైలెంట్‌గా ఉండాల్సొచ్చింది. అతను నిన్ను చంపే సాహసం అయితే చేయడు. 2 రోజులు ఉంచుకొని మనల్ని భయపెట్టి పంపిస్తాడనుకున్నాను కానీ అతను తిరిగి పంపించలేదు. అందుకే చెల్లిని ప్లాన్ చేసి మరి నా ఫ్రెండ్‌తో అక్కడికి మాట్లాడాలి పంపించాను. ఎలాగైనా నిన్నక్కడి నుంచి బయటకి తెప్పించాలని నన్ను అర్థం చేసుకో తల్లి. నువ్వంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అమ్మ, నాన్న గురించి వదిలేస్తే నువ్వు నా సొంత చెల్లివే. నువ్వు మా జీవితంలోకొచ్చిన తర్వాతే మన కుటుంబం చాలా మారిపోయింది. నిజం చెప్పాలంటే నువ్వు మన కుటుంబానికి ఒక ఆనందాన్ని, ఒక అదృష్టాన్ని తీసుకొని వచ్చావు. ఎప్పుడైతే మళ్ళీ నువ్వు లేవో అప్పటినుంచి మళ్ళీ ఇక్కడ ఇదే మొదలైంది. నువ్వు రాకముందు నా జీవితం ఎలా ఉందో సరే అదంతా వదిలేయ్. ఇప్పటికి నీకు ప్రతి క్షణం నేను తోడుగానే ఉంటాను. అది ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే నిన్ను ఒంటరిగా మాత్రం వదిలేయలేను అని అన్నాడు వినయ్. అతను మాట్లాడుతున్న మాటలకు కన్నీరు ఆగని శ్రేష్ఠ అతన్ని హత్తుకొని నేనిప్పుడు ఏం మాట్లాడే పరిస్థితిలో లేనన్నయ్య. మరొకసారి నీతో నేను అన్నీ ప్రశాంతంగా మాట్లాడతాను అని అక్కడి నుంచి బయలుదేరింది. బయట ఆమె కోసం సెక్రటరీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. శ్రేష్ఠ ఏడుస్తూ బయటకు రావడం చూసి లోపల ఏం జరిగిందో తను ఖచ్చితంగా కనిపెట్టగలడు. ఆమె కారు దగ్గరగా వచ్చేలోపు ఆమె కూర్చునే వైపు నుంచి డోర్ ఓపెన్ చేసి ఆమె కూర్చున్న వెంటనే క్లోజ్ చేశాడు. తన అమ్మ నాన్నను తలుచుకుంటే మనసులో దుఃఖం ఆగని శ్రేష్ఠ కారెక్కిన వెంటనే ఎక్కువగా ఏడవడం ప్రారంభించింది. చిన్న వయసు నుండి తన తల్లి తనని ప్రతి ఒక్క చిన్న విషయంలో తిడుతూ, హింసిస్తూ ఉంటే నా సొంత తల్లి కాదు కదా! ఆమెకు నాపై ప్రేమ ఉండదులే అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ వచ్చింది. పెద్దయిన తర్వాత మంచి జాబ్ చేసి ఆమెకిష్టమైన డబ్బులు తెచ్చిచ్చి ఆమెను ఆనందంగా ఉంచి, ఆ సమయంలో అయినా ఆమె నుండి ప్రేమ నేను పొందాలి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో అని ఆస్వాదించాలని అనుకున్న శ్రేష్ఠకి తండ్రి కూడా తన సొంత తండ్రి కాదని తెలిసి ఎంతలా విలవిల్లాడుతుందో అది తనకి మాత్రమే తెలుసు. ఆ బాధ గుండెల్లో 100 బాణాలు ఒకేసారి గుచ్చినంత నొప్పి కలుగుతోంది. అయితే 10 నిమిషాలు శ్రేష్ఠని అలా కారులో ఒంటరిగా వదిలేసిన సెక్రటరీ తన మనసుకు కొంచెం కుదుట పడిన తర్వాత అర్థమైన తర్వాత డోర్ ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. అలా కారు స్టార్ట్ చేసి పోనిస్తూ ఉండగా, "మీకు ఈ విషయాలన్నీ ముందే తెలుసా?" అని అంది శ్రేష్ఠ. కారు మిర్రర్ నుంచి శ్రేష్ఠ ఫేస్ వైపు చూస్తూ, "తెలుసు మేడం" అని సమాధానం ఇచ్చాడు సెక్రటరీ. "మరి నేనంతగా అడుగుతుంటే మీరు నాకెందుకు చెప్పలేదని" అంది శ్రేష్ఠ. "మీరింతగా బాధపడ్డం గౌతమ్ సార్ చూస్తే దానికి కారణమైన వాళ్ళని చంపేస్తారు. ఆయన తెలిసి కూడా అలాంటి ప్రాబ్లమ్ నేను తెచ్చుకోవడం మంచిది అంటారా?" అని అన్నాడు సెక్రటరీ. "ఎందుకు తనకి నేనంటే అంత ప్రేమ? నేను శత్రువు కూతురినని తెలిసి కూడా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మొదట అతను నాతో ప్రవర్తించిన తీరును చూసి చాలా భయపడ్డాను. చాలా బాధపడ్డాను. మనిషి రూపంలో ఉన్న మృగం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే తను నా పట్ల ప్రవర్తించిన దానికి, తన మనసులో ఉన్న బాధకి ఎక్కడా సరిపోదు" అని అంది శ్రేష్ఠ. "అందులో మీ తప్పు ఏముంది మేడం? కేవలం మీరు ఆయనకు కూతురుగా పుట్టడం మాత్రమే మీరు చేసిన తప్పు అంతే కదా! దానికి మీరేం చేయగలరు? మీ మనసేంటో మీరెలాంటి వారో తెలుసుకున్న తర్వాతనే గౌతమ్ సార్ మిమ్మల్ని ఎవరైనా సరే ఎలా ద్వేషించగలరు అని అన్నాడు సెక్రటరీ. "ఇదంతా కాదు. మీరు నాకొక సహాయం చేయగలరా?" అని అంది శ్రేష్ఠ. "ఏంటది మేడం?" "తప్పకుండా చేస్తాను" అని అన్నాడు సెక్రటరీ. "అసలు విషయం ఏంటో నాకు చెప్పండి. మా మధ్య ఇకపై ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండడం నాకిష్టం లేదు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి. నేను తను అందరికీ తెలిసేలా చేయాలి. ఇప్పటి వరకు నేను ప్రతి విషయంలో బాధపడింది చాలు. తనతో నాకొక అందమైన జీవితం కావాలి. ఇప్పటి నుంచి నేనెవరి గురించి ఆలోచించను. నా గురించి, నా భర్త గురించి మాత్రమే ఆలోచిస్తాను. తన మనసుని గాయపెట్టిన విషయం ఏదైనా సరే దాన్ని తన నుండి దూరం చేస్తాను. దానికి మీరు నాకు సహాయం చేయాలి. ప్రతి ఒక్క విషయంలో మీరు నాకు తోడుగా ఉండాలని అంది శ్రేష్ఠ. ఆ మాట విన్న వెంటనే సెక్రటరీ మనసులో ఏదో తెలియని సంతోషం. ఎందుకంటే గౌతమ్‌ని ఎప్పటినుంచో తను చూస్తూ ఉన్నాడు. కుటుంబం వల్ల, ఆ కుటుంబంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల చిన్న వయసు నుంచి కఠినంగా మారిపోయాడు. తన జీవితంలో సంతోషం, ఆనందం అలాంటివేమీ లేవు. పని చూసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడమే తన బాధ్యతగా ఇప్పటి వరకు వచ్చాడు గౌతమ్. అలాంటిది శ్రేష్ఠ గౌతమ్ గురించి ఇలా మాట్లాడడం తనకు చాలా సంతోషంగా అనిపించింది. గౌతమ్ సార్ ఆనందంగా ఉండేలా చేయడం అంటే అది దానికి నేను అందరికంటే ముందుగా ఉంటాను మేడం. తప్పకుండా. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని సెక్రటరీ వెంకట్ అన్న వెంటనే సరే మీరసలు ఏం జరిగిందో చెప్పండని అంది శ్రేష్ఠ. ఏ విషయంలో మేడం అని అతను అంటూ ఉండగానే హలో సెక్రటరీ గారు మేడం అనడం ఆపేయండి. మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు.
అలాగే చాలా ప్రేమగా కూడా చూసుకుంటారు. అలాంటిది మీరు మేడం అంటే నాకు ఎప్పటినుంచో చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నన్ను ఒక చెల్లిగా భావించి నన్ను శ్రేష్ఠ అని పిలిస్తే చాలు అని అంది శ్రేష్ఠ. అతను నవ్వుతూ భలేవారే మేడం. మిమ్మల్ని పేరు పెట్టి నేనెప్పటికీ పిలవలేను. గౌతమ్ సార్ నాతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఫ్యామిలీ విషయాలన్నీ చెప్తారు. అయినప్పటికీ ఆయన కింద పనిచేసే వాడినైనా కూడా ఆయన నాకు రెస్పెక్ట్ ఇచ్చి వెంకట్ గారు అని పిలుస్తారు. అది నాకెంతో సంతోషాన్నిస్తుంది. అంటే ఆయన నాకిచ్చే గౌరవం అక్కడే తెలిసిపోతుంది. అతని మంచి మనసుకి కూడా అలాంటిది నా బాస్ అయిన గౌతమ్ సార్‌ని నేను పేరు పెట్టి ఎలా పిలుస్తాను? ఆయన భార్యని నేనెలా పేరు పెట్టి పిలవగలను అని అన్నాడు అతను. సరేలెండి మీ ఇష్టం వచ్చినట్లు పిలవండి. కానీ ఎవరూ లేనప్పుడు కూడా మేడం అని అంటూ మాత్రం పిలవకండి. మంచిగా చెల్లెమ్మ అనే పిలవండి. సరే అని నవ్వుతూ సెక్రటరీ అంటాడు. అసలు ఏం జరిగిందని అడిగింది. మళ్ళీ శ్రేష్ఠ అతడిని ఎప్పటినుంచి చెప్పాలి? ఏం జరిగిందని అడిగాడు సెక్రటరీ. అసలు ముందు నుంచి ఏం జరిగిందో అదంతా చెప్పండి నాకు అని అంది శ్రేష్ఠ. అసలు ముందు నుంచి అంటే గౌతమ్ సార్ తాతగారు గౌతమ్ సార్ కొంచెం ఎదిగేంత వరకు ఉన్నారు. అంటే ఒక మంచి వయసొచ్చేంత వరకు. అయితే ఆయన సడెన్‌గా చనిపోవడం వల్ల ఆస్తిని పంచడం కుదరలేదు. గౌతమ్ సార్ నాన్నగారు చాలా తెలివైన వారు. అంతేకాక కంపెనీని అలాగే బిజినెస్‌ని వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ మొత్తాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. చనిపోయిన వాళ్ళ తాతగారు ఎవరి పేరు మీద రాసి వెళ్ళకపోవడంతో అది మొత్తం తన పెద్ద కొడుకైన ఆయనకే చెందింది. నిజానికి ఇప్పుడు ఉన్న గౌతమ్ గారి నానమ్మ ఆయన సొంత నానమ్మ కాదు. వాళ్ళ తాతయ్యకి రెండవ భార్య. ఆవిడకి పుట్టిన వారే వాళ్ళ బాబాయ్. అప్పటినుంచే గౌతమ్ సార్ నాన్నగారి ప్రాపర్టీస్ అన్నీ చూసుకుంటూ వచ్చారు. అన్నిట్లో బెస్ట్ అనిపించుకున్నారు. 2, 3 సంవత్సరాలు దాటేలోపు వాళ్ళ భార్య హత్య చేయబడ్డారు. అంటే గౌతమ్ సార్ అమ్మగారు అప్పటినుంచి పెద్ద సార్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె భార్యను ఆయన అమితంగా ప్రేమించడంతో ఆయన షాక్‌కి గురయ్యారు. అప్పుడు పెరాలిసిస్ వచ్చి బెడ్‌పై ఎక్కిన వారు ఇప్పటి వరకు ఇంకా కోలుకోలేదు. అయితే ఆస్తి తాత తదనంతరం మనవడికే చెందుతుంది కాబట్టి వాళ్ళ నాన్నగారు లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గౌతమ్ సార్ వేరొక ప్రదేశం చదువుకోవడానికి పంపించేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో మగదిక్కు లేకుండా ఆ సమయంలో వాళ్ళ బాబాయ్ అదంతా కూడా ఉండి చూసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన వల్ల కాలేదు. అంతా లాస్ చేశారు. అప్పుడు కూడా గౌతమ్ సార్ వాళ్ళ నాన్న దగ్గర మా నాన్నగారు సెక్రటరీగా ఉండేవాళ్ళు. అంతా ఆయనే చూసుకునేవాళ్ళు. గౌతమ్ సార్ వేరొక చోటికి వెళ్ళినా సరే, ఈ ప్రాపర్టీస్ అంతా ఆయనకే దక్కాలని ఆయనకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయనకి ఏం జరిగినా సరే, ఆస్తి మొత్తం ఆశ్రమానికి వెళ్ళిపోతుందని పేపర్స్ రెడీ చేయించారు. పరిస్థితులు చూస్తే నాన్నగారికి అనుమానంగా అనిపించిందట. అందుకే అలా చేశారు. అయితే గౌతమ్ సార్ తిరిగి వచ్చి ప్రాపర్టీస్ అన్నీ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం చూసుకునేంత వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసింది వాళ్ళ అమ్మని చంపిన వ్యక్తిని వెతికించడం. పూర్తి డీటెయిల్స్‌తో వెతికించగా అది మీ నాన్నగారని తెలిసింది. అది కూడా వాళ్ళ బాబాయ్ బయటపెట్టారు. ఆ సమయంలో ఆయన తనకి హెల్ప్ చేశారనుకున్నాడు. కానీ ఆయన వెనక ఉన్న రహస్యాన్ని తను గుర్తించలేకపోయాడు. తర్వాత అంతా మీకు తెలిసిందే. కోపంగా మీ నాన్నగారిని చంపడానికొచ్చారు. అయినా చంపలేదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబం ఎలా నాశనం అయిపోయిందో, అలాగే తను ఎంతగా బాధపడుతున్నాడో అదంతా కూడా మీ నాన్నగారు కూడా అనుభవించాలని, తన కొడుకుని చంపాలని అనుకున్నాడు. కానీ అసలు తన కొడుకే సొంత కొడుకు కాదని అందరూ చెప్పడంతో కోపంగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే అప్పటికి తెలియని విషయం ఏమిటంటే ఆయన మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని. మీరు శత్రువు కూతురైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఉండగా సడెన్‌గా మీపై అటాక్ జరిగిందని అన్నాడు సెక్రటరీ. ఇప్పటి వరకు విన్నవన్నీ ఒక ఎత్తయితే అది ఇంకో ఎత్తు. నాపై అటాక్ జరగడం ఏంటి అని షాకింగ్‌గా అడిగింది. అదే రెస్టారెంట్‌లో జరిగింది కదా! అది మీపై దాడి జరిగింది. అయినా నాపై కోపం ఎవరికుంటుంది అని అంది శ్రేష్ఠ. వాళ్ళలో ఒకడు పట్టుబడ్డాడు. 4, 5 రోజులు హింసించిన తర్వాత అసలు నిజాన్ని బయట పెట్టాడు. వాళ్ళ బాబాయ్ మిమ్మల్ని చంపడానికి పంపించారట. అది విన్నప్పటి నుండి గౌతమ్ సార్ చాలా బాధపడుతున్నారు. అప్పటి వరకు తను వాళ్ళ బాబాయిని చాలా ప్రేమగానే చూసుకున్నారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు బెట్‌కి అంకితం కావడంతో వాళ్ళ బాబాయే తనకు అన్నీ అనుకున్నారు. ఆయన ఎంతలా డబ్బు ఖర్చు చేసినా, ఎంతలా అప్పులు, పార్టీలు, పేకాటలంటూ తిరిగినా సరే ఆయనను ఎప్పుడూ ఏమీ అనలేదు. ఆయన కోసం ఎన్నో చేశారు. అలాంటి వారు మిమ్మల్ని చంపి ఎలా అయితే గౌతమ్ సార్ నాన్నగారయ్యారో, అలాగే గౌతమ్ సార్‌ని కూడా చేయాలి అనుకోవడం విన్న తర్వాత అసలు ఆయన తట్టుకోలేకపోయారు. అదే విధంగా తన తల్లి చావుకి కారణమైన ఆయనేనని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువగా బాధపడ్డాడు. అని అన్నాడు సెక్రటరీ. కథ ఇంకా ఉంది. మరి
సెక్రటరీ చెప్పిన దాన్ని బట్టి శ్రేష్ఠ గౌతమ్ మనసులో ఏముందో తెలుసుకుంది. ఇప్పుడు శ్రేష్ఠ గౌతమ్ బాధకి కారణాన్ని తీరుస్తుందా? అసలు ఇదంతా పక్కన పెడితే శ్రేష్ఠ ఎవరు? గౌతమ్‌కి ఏమవుతుంది? మరి గౌతమ్‌కి, శ్రేష్ఠకి మధ్య ఏదైనా బంధం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.